హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారి మారిన విలువలు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మారిన విలువలు నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. జానకి నిద్ర లేచేసరికి బాగా పొద్దెక్కింది. ఇంట్లో అందరూ స్నానాలు వగైరా పనులన్నీ అప్పటికే పూర్తి చేశారు. జానకి దంతధావన చేసి వచ్చేసరికి కనకం కంచు గ్లాస్తో కాఫీ తెచ్చింది. మీరంతా తాగేరా వదినా అంది జానకి. చాలాసేపటి కిందే మావైపోయాయి. నీకోసం అలా పొయ్యి పక్కన పెట్టి ఉంచాను, వేడిగా ఉంటుందని. కలిపి ఉంచిన కాఫీ నేను తీసుకోలేనా చేతికి అందిస్తున్నావు అంది జానకి. ఎంతైనా ఆడపడుచు కదమ్మా. ఎప్పుడో ఒకనాడు అత్తవారింటి నుంచి వచ్చి చూసిపోయే ఆడపడుచైతే ఆ మర్యాదలన్నీ చేసినా బాగుంటుంది. కానీ నాలా సంతరం ఇంట్లో ఉండేవారికి ఎందుకమ్మా ఈ మన్ననలు మర్యాదలు? అది సరే కానీ వదిన, ఈరోజు నన్ను త్వరగా లేపమన్నానా? ఇదేనా లేపడం? నిన్ను నమ్ముకుంటే అన్ని పనులు అయినట్టే అంటావు. ఇంతకీ అంత త్వరగా లేచి ఏం చేస్తావేంటి? నాతో పాటు నీళ్లు సెరుగుతానంటావు. అందుకేనా లేపమన్నది? నాకు తెలుసు నీ పనేంటో, అందుకే లేపలేదు. చూడు జానకి, కొవ్వొత్తి 2 వైపుల నుండి కాలిస్తే ఎంతకాలం కాలుతుందంటావు? పగలల్లా పిల్లలతో అక్కడ పడిపాట్లు పడి రాను పోను ఈ కోసు దూరం నడవడంతో ఎలాగైపోయావో ఎప్పుడైనా సరిగా అద్దంలో చూసుకున్నావా? పైగా ఇంట్లో చాకిరి కూడా చేస్తానంటావా? ఇక నేనున్నది ఎందుకనుకున్నావు? నువ్వున్నది మా అందరికీ చాకిరీ చేసేందుకేనా వదినా? దానికోసమేనా నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు అంది జానకి. అల్పసంతోషి అయిన కనకం ఇంట్లో తనకే కొరత లేదని సంతృప్తిగా బ్రతుకుతున్న తోటి వాళ్లతో పోల్చి చూసి తన వదిన గారికి ఏ సరదా తీరలేదని బాధపడుతుంది జానకి. వదిన మరదళ్ళు ఒకరినొకరు మెచ్చుకుంటూ ఓదార్చుకుంటూ అలా కూర్చోండి. మరి రోజు ఎవరికీ తిండక్కర్లేదు. ఇంట్లో గంటకల్లా పీటేసుకుని మగరాయుళ్లా కూర్చుంటారు ఒక్కొక్కరు. సుందరమ్మ వంట ఇంట్లో నుంచి కేక వేసింది. ఈ పూట నే భోజనం చేయబోవడం లేదమ్మా. నీ వంటకి తొందర లేదు. అన్నయ్య ఆఫీసు వేళకు తయారవుతే చాలు. ఏమొచ్చింది? బాలవిహార్లో ఉద్యోగస్తులకి ఇల్లు కట్టారని చెప్పాను కదూ. అక్కడ ఈరోజు గృహప్రవేశం. మా అందరి భోజనాలు ఈరోజు అక్కడే. వచ్చేసరికి కాస్త పొద్దుపోవచ్చు. మరేం కంగారు పడకండి. అయితే అక్క, ఉండాలనుకుంటే నీకు కూడా అక్కడ ఇల్లిస్తారా? శాంత కుతూహలంగా ప్రశ్నించింది. ఆ మధ్య ఒకసారి ఎప్పుడో అక్కతో అక్కడికి వెళ్ళి చూసింది. కొత్తగా నీటుగా కట్టిన ఇళ్ళు, ఇంటి ముందు పూల మొక్కలు, ప్రతి గదిలోనూ ఎలక్ట్రిక్ లైట్లు, ఫ్యాన్లు, నున్నటి గచ్చులు. ఎంత బాగున్నాయా ఇళ్ళు! హాయిగా తమంతా ఆ ఇంట్లోకి మారిపోతే ఎంత చక్కగా ఉంటుంది అనుకుంది శాంత. కావాలంటే ఇస్తారు, కానీ మిమ్మల్ని అందరినీ వదిలి నేనెక్కడికి పోతాను? మీ అన్నయ్య వెళ్ళిన పని సానుకూల పడితే అత్తారింటికి అంది కనకం నవ్వుతూ. నిజంగానే వెళ్తాననే అనుకుంటున్నావా వదినా? కాస్త తీక్షణంగానే ప్రశ్నించింది జానకి. ఆడపిల్లవి కావా? సన్యాసం పుచ్చుకొనున్నావా? మగడు ముద్దుగా రమ్మంటే ఎందుకు వెళ్ళవే? ఆ మగాడికి ఆత్మాభిమానం సిగ్గు లేకపోయినా నాకున్నది. కాలి కింద కుమ్మేటప్పుడు తుంగ, నెత్తిమీద పెట్టుకుంటే దర్భ అయిపోదు ఆడదాని జీవితం అంది జానకి. ఇలాంటి మాటలు చాలా విన్నానులే జానకి. మనసులో మహా గుబులు పడేవాళ్లే పైకి అలాంటి మాటలు అంటారు. 4 రోజుల్లో చూడనా అమ్మాయి గారి? అలాగే కళ్ళింత చేసుకుని చూస్తుండు, కానీ నీతో వాదన పెంచుకుందికి నాకు టైం లేదు. తొందరగా రమ్మని అనసూయమ్మ మరీ చెప్పింది అంటూ లేచి వెళ్ళి తన పనుల్లో మునిగిపోయింది జానకి. అరగంట గడిచి జానకి తిరిగి వచ్చేసరికి గోడ కానుకుని సాంబశివం ఆమె లోపలికి వెళ్లే ముందు ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు. అదేంట్రా సాంబు, ఇంతసేపై చూస్తున్నాను, అంతా తలొకటి వాగుతున్నావు. నువ్వు మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలాగే కూర్చున్నావు అంది జానకి. ఏం చేయమంటావక్క, పరీక్షలు చదువు అయిపోయాయి. పని పాట లేకపోతే ఇలాగే సోమరితనం అలవాటైపోతుంది అన్నాడు సాంబశివం. పోనీ ప్రకాశంతో పాటు కాస్తసేపు తిరిగి రాలేకపోయావా? ఏవో కొత్త పుస్తకాలు వచ్చాయి అంటున్నాడు, పోయి చూడరాదు? ఎక్కడికి పోవాలని లేదు, ఏ పని చెయ్యాలని లేదు. అది కనిపిస్తూనే ఉందిలే. అందుకే నేను అంటున్నది. నేటికి 2 నెలలై చూస్తున్నాను. ఆఖరి పరీక్ష రాసి ఇంటికొచ్చాక మరి ఇంటి నుంచి కదలలేదనుకుంటాను. నవ్వుతూ తుళ్ళుతూ ఉండవలసిన వయసులో
మరి ఇలా నీరు కారిపోతున్నావేంరా? ఒంట్లో సరిగ్గా ఉంటుందా? అడిగింది జానకి. నా ఆరోగ్యానికే దివ్యంగా ఉంది. ఏం దివ్యమో, పీక్కుపోయిన ముఖం, వాలిపోయిన బుగ్గలు, ఈ వయస్సులో ఇలాగేనా ఉండడం? ఈరోజు నాతో బాలవిహారికి రాకూడదు? కాస్త కాలక్షేపం అవుతుంది. గోవిందబాబు గారు ఓసారి చూసి ఒంట్లో ఏం చికాకో చెప్తారు. నాకొంట్లో ఏం చికాకు లేదక్కా, మా రిజల్ట్ కోసమే చూస్తున్నాను. అవి కాస్త తెలిసిపోతే. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అవి త్వరగా వస్తాయిరా? ఈ వారంలో ఎలాగా తెలుస్తాయి? దానికోసం ఇంత గాభరా ఎందుకు? మౌనంగా ఉండిపోయాడు సాంబశివం. లేచి బట్టలు మార్చుకో. నీకు బాగుంటే ఉందువు గాని, లేకపోతే తిరిగొచ్చేయొచ్చు అంది జానకి. ఆమె చెప్పినట్టు 2 నెలలై సాంబశివం గుమ్మం దిగలేదు. రాత్రి పగలు పరీక్ష ఏమవుతుందో అనే బెంగతోనే అతనికి సరిపోతుంది. అన్న సూర్యారావు మాటలు అతని చెవుల్లో దూది పెట్టుకున్నట్టు అడ్డుకున్నాయి. ఉండి ఉండి అవే ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ బయట మాటలు చెవుల్లో చొరబడడం లేదు. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను సాంబు. నువ్వు సహకరించకపోతే నేను దేశాలు పట్టుకుపోవాలి. అన్న చెల్లెలికి పెళ్లి చేయలేని అసమర్థుడని అంతా నా వైపు వేలెత్తి చూపిస్తుంటే నే బ్రతకలేను. ఏం చేస్తావు సాంబు? నన్ను ఒడ్డుకు చేరుస్తావా లేదా? నా పరువు ప్రతిష్టలు కాపాడుతావా లేదా? సాంబశివానికి తను వింటున్న ప్రతిధ్వని అన్న మాటలుగానే వినిపిస్తున్నది. చూస్తున్న ప్రతి వస్తువు దిగాలు పడి కూర్చున్న అన్న రూపంగానే అగుపిస్తున్నది. యంత్రప్రాయంగా బట్టలు వేసుకుని జానకి వెంట బయలుదేరాడు. దారి పొడుగున జానకి అతనికి ధైర్యం చెబుతూనే ఉంది. నీ పరీక్ష పాస్ అవుతుంది సాంబు, నాకు నమ్మకం ఉంది. ఒకవేళ పోయినా మరేం ప్రాణహాని మానహాని జరిగిపోదు. సెప్టెంబర్కి కడదువు గాని అన్నయ్య డబ్బు పెట్టలేకపోతే నే పెడతాను. ప్రకాశం ఇస్తాడు. నువ్వేం కంగారు పడకు. అన్నయ్యకి పెళ్ళిళ్ళ పిచ్చి పట్టుకుంది. అందుకే పదే పదే నీతో అలా అంటూ ఉంటాడు. అంతకు మించి మరే ఆపద రాదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండు. అదే మేమంతా కోరుకున్నది. సాంబు ఆ మాటలన్నీ విన్నాడు. ఒక్కటైనా అతని బుర్రలోకి దూరిందో లేదో తెలియదు. బజారు దాటి కొంత దూరం నడిచేసరికి కాలేజీ పిల్లలు గుంపుగా కనిపించారు. సాంబశివం, సాంబశివం అని పిలిచారు. అతన్ని తెలిసిన వాళ్ళు. సాంబు వెనుతిరిగి చూశాడు. ఈరోజు మన రిజల్ట్స్ వస్తాయనుకుంటున్నారు. స్టేషన్కి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా అడిగారు వాళ్ళు. సాంబు అక్కవైపు చూశాడు. జానకికి ఆ పరిస్థితిలో అతన్ని ఒంటరిగా పంపడానికి ఇష్టం లేదు. కానీ తను కూడా వెళ్లేందుకు వీల్లేదు. 10 గంటలకల్లా గృహప్రవేశ ముహూర్తం. కాస్త ముందుగా రమ్మని అనసూయమ్మ మరీ మరీ చెప్పింది. చేసేది లేక వెళ్ళు అంది. ఆ పిల్లల వంక తిరిగి మా తమ్ముణ్ణి కాస్త చూస్తుండండి అంది. ఇదేంటి, బిఏ పరీక్షకు వెళ్ళిన తమ్ముణ్ణి చంటి కుర్రాడ్లా అప్పచెపుతుంది అనుకున్నారా పిల్లలు. వాళ్ల భావాలు అర్థం చేసుకున్న జానకి ఏం లేదు, వాడి ఆరోగ్యం అంత బాగా లేదు అందుకని అంది. వాళ్ళ వీధి మలుపు తిరిగే వరకు జానకి అలా చూస్తూ నిలబడిపోయింది. ఆరోగ్యంగా ఉత్సాహంగా బంతుల్లా ఉన్న ఆ పిల్లల మధ్య సాంబశివం తెల్లగా పాలిపోయి వాడిపోయిన తోటకూర కాడలా ఉన్నాడు. సాంబు బుగ్గల ఎరుపంతా ఎక్కడికి పోయింది? షర్ట్లో నుంచి చేతులు మరీ పుల్లల్లా అలా వేళ్లాడుతున్నాయేంటి అనుకుంది జానకి. వెలుగులో తను పరీక్షగా చూడలేదు, కానీ సాంబు ఒంట్లో ఏదో జబ్బు ప్రవేశించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రేపు తప్పకుండా గోవిందబాబుకు చూపించాలి అనుకుంది. వీళ్ళు స్టేషన్కు చేరేసరికి మెయిల్ వచ్చేసింది. చాలామంది చేతుల్లో పేపర్లున్నాయి. సాంబుతో వచ్చిన పిల్లలు ఆత్రంగా గుంపులో చొరబడ్డారు. రావోయ్ సాంబశివం, తెలిసిన వారెవరో ముందు నుండి పిలిచారు. అతనికేంరా, వెనక నుంచున్నా ముందు నుంచున్నా ఫస్ట్ డివిజన్ వచ్చి తీరుతుందన్న ధీమా. సాంబశివం చెవి పక్కగా ఎవరో అన్నారు. సాంబశివం ఒక పేపర్ తీసుకున్నాడు. 3వ పేజీలో బీఎస్సీ రిజల్ట్స్ పేపర్లు అమ్ముతున్న వాళ్ళు ఉత్సాహంగా కేకలు పెడుతున్నారు. పేజీ తిప్పు చూసేందుకు సాంబశివం వేళ్లు వణకసాగాయి. అదేంటోయ్, అతంది పోయిందా? ఎవరిది? సాంబశివందా? టీచర్లంతా ఫస్ట్ డివిజన్లో వస్తాడనుకుంటుంటే. సరిగ్గా చూడరా, తప్పు నెంబర్ చూసావేమో. బాగుందిరా, నాకు తెలీదనుకున్నావా? పాపం, ఎంత కష్టపడి చదివేవాడు. ఒక్కొక్కళ్ళ దురదృష్టం లేరా. సాంబశివం ధైర్యంగా పేపరు పేజీలు తిరగవేశాడు. 3వ పేజీలోని పరీక్షా ఫలితాలు చూశాడు. క్రింది నుంచి మీద నుంచి జాగ్రత్తగా చూశాడు. అందులో తన నెంబరు లేదని రూఢి చేసుకున్నాక పేపరు మడిచి చంకలో పెట్టుకున్నాడు. వెనక్కు చేతులు కట్టుకుని రైలు పట్టాలకు అడ్డంగా నడక ప్రారంభించాడు.
స్టేషన్ దాటి వెళ్తే బజారులో నుంచి కాలేజీ ముందర నుంచి తమ ఇంటికి వెళ్ళాలి. తోవలో కనిపించిన వాళ్ల పలకరింపులకు తట్టుకునే ధైర్యం తనకు లేదనుకున్నాడు సాంబశివం. రైలు కట్టకు అటువైపుగా ట్రంక్ రోడ్డున్నది. ఆ దారంట కొంత దూరం పోతే ఊరితో కలిసే రోడ్డు ఒకటి వస్తుంది. అక్కడి నుంచి అన్నీ సందులే. 4 సందులు దాటితే తమ ఇంటి పెరటి వైపుగా రోడ్డు కలుస్తుంది. కాస్త చుట్టూ దారైనా ఎదురైన ప్రతివాడి పలకరింపును తప్పించుకోవాలంటే ఆ రోడ్డునే ఇల్లు చేరుకోవాలనుకున్నాడు సాంబశివం. ట్రంక్ రోడ్డు మీద కార్లు, బస్సులు, లారీలు మహాజోరుగా పోతున్నాయి. నిశ్శబ్ద ప్రకృతి బోయి బోయిమన్న ధ్వనులతో హడలిపోతున్నది. ఆ రోడ్డు మీద రోజు ఇలాగే ఉంటుందా, లేక ఈరోజు ఏమైనా విశేషమా అనుకున్నాడు సాంబశివం. అది వరకు 1-2 సార్లు ఆ రోడ్డు మీద తండ్రితో కలిసి వెళ్ళాడు. కానీ అప్పుడు కార్లు, బస్సులు ఇంత జోరుగా పోయేదో లేదో అతనికి గుర్తులేదు. రోడ్డు పక్కగా నడుస్తున్నాడు సాంబశివం. వెనక నుంచి, ముందు నుంచి కార్లు, బస్సులు, లారీలు ఒంటరిగా, జంటలుగా, వరుసలుగా రయ్యి రయ్యమని దూసుకుపోతున్నాయి. అప్పటిదాకా ఎండ బాగా కాస్తున్నది. అంతలో సూర్యుడితో పంతాలు పడినట్టు పడమర నుంచి ఒక మేఘం పరుగులు తీసుకుంటూ వచ్చింది. పరుగు పరుగున వచ్చిన ఆ మేఘ శకలాన్ని చూసి సూర్యుడు పరిహాసంగా నవ్వి ఊరుకున్నాడు. నీ పరిమితెంత, నీ తేజస్సెంత, నువ్వా నన్ను మరుగుపరిచేదానివి అని నిర్లక్ష్యంగా ముందుకు దూసుకుపోయాడు. చిన్న మేఘానికి కోపం వచ్చింది. సహాయం కోసం అటూ ఇటూ చేతులు చాచుకుని ఆక్రోశించింది. ఆ చిన్నారికి సహాయం కోసం స్వజాతీయులు బిలబిలమంటూ 4 దిక్కుల నుండి ఆకాశమీనినట్టు పరుగులతో, ఉరుకులతో ముందుకు తోసుకొచ్చారు. తన బలగాన్ని చూసుకుని చిన్న మేఘం గర్జించింది. ఏయ్ సూర్యుడా, ఇప్పుడేమంటావ్ అంది గర్వంగా. బలవంతుడైన సూర్యుడు చిలిపి మేఘాల చేతుల్లో చిక్కుకుపోయాడు. మేఘం విజయాన్ని వేనోళ్ల చాటేందుకు గాలి బయలుదేరింది. ఉరుములు, మెరుపులు గాలిని అనుసరించాయి. ఇంక ఈ రోజుకు సూర్యుడు మేఘాల ఖైదు నుండి బయటపడలేడు అనుకున్నాయి దిక్కులు. సాంబశివం తల మీద తడిగా ఏదో పడింది. ఏదో పిట్ట రెట్టవేసి ఉంటుందనుకున్నాడు. పరీక్ష పాడు చేసుకున్న విద్యార్థి అంటే పిట్టలకు కూడా లోకువే అనుకున్నాడు. తన ఊహకు తనే నవ్వుకున్నాడు. చెట్ల కింద నడుస్తుంటే పిట్టలు రెట్టలు వేయక ఏం చేస్తాయి? అంతలో మరో రెట్ట ఈ భుజం మీద, ఆ చేతి మీద, తల మీద, నడ్డి మీద. ఎందుకు ఈ పక్షులకు తనంటే ఇంత కోపం? తల పైకెత్తి చూశాడు. కారు మేఘం ఆకాశాన్ని కబళించింది. చెట్ల గుంపుల్లో నుంచి చీకటి చేరుకుంది. చెట్ల మీద పిట్టలు చెవులు చిల్లులు పడేలా ఒకటే రొదగా అరుస్తున్నాయి. సాంబశివం మీద పడిన 4 చినుకులతో వర్షం ప్రారంభోత్సవం చేసుకుంది. నిర్జనమైన రోడ్డు, ఉరుములు, గాలి, వర్షం, గాలికి దెయ్యం పట్టినట్టు ఊగుతున్న చెట్లు, అటూ ఇటూ జోరుగా రొద చేసుకుంటూ పరుగులు పెడుతున్న కార్లు, ఒక్కసారిగా పరిసరాలే మారిపోయినట్టు అనిపించింది సాంబశివానికి. తడిసిపోకుండా ఇంటికి చేరడం అసంభవం. ఈ చెట్ల క్రింద ఏ పిడుగో పడి చావకుండా ఉంటే అంతే చాలు అని సరిపెట్టుకున్నాడు. ఎంత నడిచినా దారి తరగడం లేదు. కాళ్ళు లాక్కుపోతున్నాయి. నోట్లో తడి ఆరిపోతున్నది. 1-2 సార్లు నాలిక పైకి జాపి వర్షపు నీళ్లను చప్పరించాడు. ఒంట్లో శక్తంతా కూడగట్టుకుని అడుగులు ముందుకు వేయసాగాడు. పరాకుగా ఊరును కలిపే దారిని దాటిపోయానా అని అనుమానపడ్డాడు. అలా జరిగే అవకాశం లేదు. తను మొదటి నుండి ఈ వైపునే నడుస్తున్నాడు. దారి ఇటు నుండే చీలుతుంది. ఎక్కడో మైలురాయి ఉన్నట్టు గుర్తు. ఇంకాస్త ముందుకు పోతే రావచ్చు. ఈరోజు తను నడవలేకపోతున్నాడు. తన ఒంట్లో శక్తి లేదు, మనసులో ఉత్సాహం లేదు. అందుకే దారి తరగనట్టు అనిపిస్తున్నది. ఇలా నడుస్తే తనెప్పటికి ఇల్లు చేరుకోగలడు? నడక వేగం కాస్త హెచ్చించాలి అనుకున్నాడు. ఇల్లు చేరుకోకపోతేనే ఏమున్నది ఇంట్లో? నిన్ను చూసి ముచ్చట పడేవారెవరు? నీ అన్న ముందు ముఖం ఎలా ఎత్తుతావు? ఎవరూ వెనక నుండి ప్రశ్నించినట్టు అనిపించింది అతనికి. నిజమే, ఇంట్లో ఎవ్వరూ నా కోసం స్వాగత సన్నాహాలతో కనిపెట్టుకుని కూర్చోలేదు. ఈ వార్త తెలిసి నా తెలివి తక్కువకు బాధపడుతుంటారు అనుకున్నాడు. అయినా అతని కాళ్ళు ఆగిపోలేదు. అడుగులు ముందుకే పడుతున్నాయి. గాలి, వాన జోరు హెచ్చించాయి. ఇళ్ల మీదుగా కారుతున్న నీటిని చేత్తో తడుముకుంటూ పిడుగుల శబ్దానికి చెవులు మూసుకుంటూ నడుస్తున్నాడు. రోడ్డంతా పాదం మునిగే నీళ్లతో నిండి ఉంది. ఎత్తుపల్లాలు తెలిసి రావడం లేదు. లోతుగా ఉన్నదని జాగ్రత్తగా కాలు వేసిన చోట కాలుకు దెబ్బ తగులుతున్నది. జోరుగా నడుస్తున్నప్పుడు కాలు గుంటలో పడి పక్కకు ఒరుగుతున్నది. 1-2 లారీలు సాంబశివానికి తన చెవుల పక్క నుంచి దూసుకుపోయినట్టయింది. నడుస్తూ నడుస్తూ తను రోడ్డు మధ్యకు వచ్చేనని గ్రహించాడు. పక్కకు తప్పుకుంటుంటే కాలికి ఏదో తగిలింది. ముందుకు బోర్లా పడ్డాడు. ఎదురుగా 10 గజాల దూరంలో
పెద్ద ట్రక్కు పరుగుతో వస్తుంది. సాంబశివం మనసు లేచేందుకు హెచ్చరించింది. లేవకు, గట్టిగా కళ్ళు మూసుకో, చెవులు మూసుకో, అలాగే పడుకో, పక్కనుంచి వెళ్ళిపోతుంది ట్రక్కు. లేవకు, చచ్చిపోతావు, తప్పుకోలేవు. దిగువ భూమిలో నుంచి అరుపులు వినిపించాయి. సాంబశివం లేచేందుకు శక్తినంతా కూడగట్టుకున్నాడు. కాని ఒక్క అడుగైనా కదలలేకపోయాడు. లారీ వెళ్ళిపోయింది. సాంబశివం లేవలేదు. ఆ రోజు రోజల్లా వర్షం పడుతూనే ఉంది. గొడుగు వేసుకున్న తడిసి ముద్దయి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చింది జానకి. చలికి పైట కొంగు నిండుగా కప్పుకుని కూర్చున్నది సుందరమ్మ. కనకం పక్కలు దులిపి పరుస్తున్నది. దీపం దగ్గర కూర్చుని అందంగా అలంకరించుకోవడమెలా అన్న వ్యాసం చదువుతుంది శాంత. జానకి గొడుగు మడిచి గడపలో పెట్టి, సాంబేడమ్మా అని తల్లిని ప్రశ్నించింది. అదేమిటే, నీతో వాడు రాలేదు? ఉదయం కూర్చున్న వాడిని లేవగొట్టి తీసుకెళ్ళావు కదుటే? సుందరమ్మ ఎదురు ప్రశ్న వేసింది. నాతో కాస్త దూరం వచ్చేసరికి వాళ్ళ కాలేజీ పిల్లలు కనిపించారు. ఈరోజు రిజల్ట్ వస్తాయనుకుంటున్నారు. మేము స్టేషన్కు వెళ్తున్నాము, వస్తావా అన్నారు. వాళ్లతో వెళ్ళాడు. తిరిగి నా దగ్గరికి రాకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడనుకున్నాను. అప్పటినుంచి ఇంటికి రాలేదా? ఆతృతగా ప్రశ్నించింది జానకి. రాలేదనేగా చెప్తుంటా. ఇంతకీ పరీక్ష ఫలితాలొచ్చాయా? సాంబు పాస్ అయ్యాడా? సాంబు పరీక్ష పోయిందమ్మా. వాడి నెంబరు లేదు. అయ్యో అయ్యో, అదేమిటే, వాడి పరీక్ష పోవడమేంటి? సరిగ్గా చూసావా జానకి? సరిగ్గానే చూశానమ్మా. అది చూసిన దగ్గర నుంచి నా మనసేం బాగాలేదు. ఇంటికొచ్చేద్దామని ఎంత ప్రయత్నించినా పడలేదు. ఇప్పటి వరకు కాలు కదిపిందికి అవకాశం లేకపోయింది. ఈరోజు ఈ వర్షం ఒకటి శనిలా అన్ని పనులు తగలెట్టి పారేసింది అంది జానకి. అయితే సాంబేడి? అంది సుందరమ్మ. అదే నేను ఆలోచిస్తున్నానమ్మా. పరీక్ష పోగొట్టుకుని ఇంత రాత్రి వరకు ఈ వర్షంలో ఎక్కడ తిరుగుతుంటాడు? వాడికి చెప్పుకోదగ్గ స్నేహితులైనా లేరు. అయ్యో అయ్యో, ఇదేం ప్రారంధమే. పాడు పరీక్ష పోతే పోయింది కానీ ఇంత వర్షంలో పిల్లాడు ఎక్కడ తడుస్తున్నాడే? ఇంటికి రావడానికి ముఖం చల్లక ఏ ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటాడు. ఎక్కడని వెతకడమే. జానకి, ఏం చేయడం? అన్నయ్య ఊళ్ళో లేడాయే. ప్రకాశమైనా ఇంటికి రాలేదు. సరిగ్గా ఈ పాడువాన ఈరోజే పట్టుకుంది. అలా 4 వీధులు తిరిగొద్దాం, వస్తావా? వాడి క్లాసు పిల్లల ఇళ్ళైనా నీకు తెలుసుటే. ఏం చేయనే జానకి? అలా మొద్దులా కూర్చుంటావేమే తల్లి? ఉండమ్మా, నన్నొక్క క్షణం ఆలోచించని అంది జానకి. నీ ఆలోచన బంగారంగాను. ఉదయం నుండి ఆలోచిస్తున్నావు కదిటే. వాడి పరీక్ష పోయిందని తెలిసాక ఇంటికి తిన్నగా వచ్చాడో రాలేదో కనుక్కోవాలనే బుద్ధి నీకు లేకపోయిందేమే? నా బాబు ఎక్కడున్నాడే? అంది సుందరమ్మ. నిజమే, అమ్మకున్నపాటి జ్ఞానం తనకు లేకపోయింది. సాంబు ఈ పరీక్షను తన జీవన మరణ పరీక్షగా తీసుకుంటున్నాడని తెలిసి కూడా తను పర్యవసానం ఇలా ఉంటుందేమో అని ఆలోచించలేకపోయింది. ఇప్పుడేమిటి మార్గం? సాంబు కోసం ఎక్కడని వెతకడం? జానకి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు లేవబోతుంటే సూర్యారావు చావిట్లోకొచ్చాడు. అయ్యో సూర్యం, సూర్యం, సాంబురా, సాంబురా అంటూ సుందరమ్మ గోల పెట్టింది. ఏమైందమ్మా? సాంబుకేమైంది? సాంబు పరీక్ష పోయింది, జానకి నెమ్మదిగా చెప్పింది. క్షణకాలం 2 చేతులతో బుర్ర పట్టుకున్నాడు సూర్యారావు. ఎంత పనైంది? ఏడి సాంబేడి? ఇంకా ఇంటికి రాలేదురా. ఎక్కడికెళ్ళాడు? ఎప్పుడెళ్ళాడు? అడిగాడు సూర్యారావు. జానకి జరిగిన సంగతి చెప్పింది. నువ్వు వాడి కోసం చూడలేదు? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? అన్నాడు సూర్యారావు. నేను ఇంతకు పూర్వమే వచ్చానన్నయ్యా. ప్రకాశవేడి? అదిగో వాడు వస్తున్నాడు అంది శాంత. ప్రకాశం పేపర్లు చేతిలో పడగానే BA BSc రిజల్ట్స్ పడ్డాయంటే పేజీలు తిప్పి చూశాడు. తన అన్న పరీక్ష పోతుందన్న తలంపే అతనికి రాలేదు. అన్నయ్యకు ఏం ప్రజెంట్ కొనియ్యాలా అని ఆలోచిస్తూనే పేపర్లో నెంబర్లు చూశాడు. సాంబు నెంబర్ కనిపించలేదు. ఈసారి కాస్త పరీక్షగా చూశాడు. నిజంగా సాంబు నెంబరు అందులో లేదు. కాస్తసేపు ఏమీ ఆలోచించకుండా అలాగే నిలబడిపోయాడు ప్రకాశం. పిరికివాడు. పోతుంది పోతుందని భయపడి పరీక్ష పోగొట్టుకున్నాడు. దీనికి చాలా వరకు కారణం అన్నయ్యే. నువ్వు పరీక్ష పాస్ అవ్వకపోతే ప్రపంచం తలక్రిందులైపోతుంది అన్నట్లు మాట్లాడేవాడు. నిజమే అనుకుని సాంబు హడలిపోయాడు. ఆ రోజు ఆ మాటే అన్నాడు. ఏం చెయ్యన్రా ప్రకాశం, పెన్ను పట్టుకుంటే మీరంతా తలుపుకొస్తారు. చెయ్యి గడగడ వణికిపోతుంది. శాంత, అన్నయ్య, అమ్మ అంతా నన్నే చూస్తూ నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నేను ఈ పరీక్ష పాస్ అవ్వాలి, అన్నయ్య కోరిక తీర్చాలి, శాంత పెళ్లి చెయ్యాలి అనే పట్టుదలతో రాద్దామనుకుంటాను.
కానీ బుర్రలో చదివిన పాఠాలు మాయమైపోతాయి. నేను పెంచుకున్న రుణం, తీర్చుకోవలసిన బాకీ, అన్నయ్య బాధలు, శాంత ఆశలు నిండిపోతాయి. అవి రాస్తే ఎవరు మార్కులిస్తారు? నాకు తెలుసు, నేను ఈ పరీక్ష పాస్ అవ్వలేను. నా కింద ఖర్చు పెట్టిన ఈ డబ్బంతా అన్నయ్యకి దండుగే అనేవాడు. ఏదో భయం కొద్దీ అలాగంటున్నాడే కాని ఆ మాత్రం పాస్ మార్కులు రాకపోవు అనుకున్నాడు ప్రకాశం. మూడవసారిగా నెంబర్లు చూసి అందులో సాంబు నెంబరు లేదని నిర్ధారణ చేసుకుని పేపర్లు పంచేందుకు సైకిల్ ఎక్కాడు ప్రకాశం. ఆ పేపర్లు 4-5 గంటలకు ముందే పఠితులకు అందవలసి ఉంది. కానీ త్రోవలో ఏదో గూడ్స్ బండి పట్టాలు తప్పిన కారణంగా ఆ రోజు మెయిల్ 4 గంటలు లేటు. ఆఫీసులకు పోవలసిన వాళ్లంతా ఆతృతగా వీధి గుమ్మాల్లో పేపర్ల కోసం చూస్తున్నారు. ఏమిటోయ్ ఇంత ఆలస్యం చేసావు? ఈరోజు మెయిల్ లేటటండి. సైకిల్ మీద నుంచే జవాబులు. పేపర్లు పంచిపెడుతూ ప్రకాశం తన పని పూర్తి చేసుకొచ్చేసరికి ఆకాశం నిండా మబ్బులు పేరుకుని వర్షం వచ్చేలా ఉంది. ఇంటికి బయలుదేరిన ప్రకాశం మధ్యలో మనసు మార్చుకుని బజారు వైపు వెళ్ళిపోయాడు. అన్నయ్య ఊళ్ళో లేడు. అక్క ఆఫీసులో ఏదో పనుంది, తొందరగా పోవాలంది. ఇక ఇంట్లో మిగిలిన వాళ్ళు పేపర్ చూశారో లేదో. ఈ అవాంఛనీయమైన వార్తను తను మొదట తీసుకెళ్లి సాంబుకు చెప్పడమెందుకు? తనకు ఇతరులను ఓదార్చడం తెలీదు. వాడు కానీ ఈ వార్త విని ముఖం వేలాడేసుకుని కూర్చుంటే ఏం చెయ్యలేక చావాలి. ఈ రోజుకు కాస్త బయట కాలక్షేపం చేసి దీపాలు పెట్టాక ఇల్లు చేరుకుంటే తెల్లవారేసరికి నిన్న అయిపోతుంది. మహామహా కష్టాలనే మనుషులు మరిచిపోతుంటారు. ఇదేపాటిది? ఈసారి సాంబు పరీక్ష పోతే వచ్చేసారి పాస్ అవుతాడు. కాకపోతే కాస్త శ్రమ, డబ్బు ఖర్చవుతాయి. అంతే కదా అనుకున్నాడు ప్రకాశం. తన ఆలోచనను ఆచరణలో పెట్టి పగలంతా బయట వర్షం పడుతుంటే వెచ్చగా అప్పన్నతో కబుర్లు చెప్తూ పుస్తకాల కొట్లో కూర్చున్నాడు. ఎప్పటికి వర్షం వెలిసే సూచన లేక 8 గంటల రాత్రికి వర్షంలో సగం తడుస్తూ గొడుగులో బుర్ర దాచుకుని ఇంటి ముఖం పట్టాడు. చావిట్లోనే కుటుంబ సభ్యులంతా గుమిగూడి ఉండడం చూసి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో బోధపడక కొంచెం సేపు తికమక పడ్డాడు. అప్పటికి ఏ మాట నోటికి రాలేదు. ఏం వర్షం, ఏం వర్షం, కొట్లో నుంచి కాలు కదపనివ్వలేదు అన్నాడు అరుగు అంచుకుపోయి బట్టలు పిండుకుంటూ. ప్రకాశం, సాంబు పరీక్ష పోయింది అంది జానకి. అవును, ఉదయం పేపర్ చూశాను చెప్పాడు ప్రకాశం. చూసావా? ఇప్పటి వరకు ఇంటికి రాకుండా తిరిగావు అన్నది కనకం. నేనొచ్చి చేసేదేముంది వదినా? సాంబు కోసం వెతికేవాడివిగా. ఏ, సాంబు ఇంట్లో లేడా? ఉదయం నుండి రాలేదు. ప్రకాశం పిండుకుంటున్న బట్టల్ని వదిలిపెట్టాడు. ఆ గొడుగు లాంతరులో ఇవ్వండి వదినా అన్నాడు. ఈ వర్షంలో ఎక్కడికి రా అన్నాడు సూర్యారావు. ఎక్కడికేంటి, వెతికిందికి. ప్రకాశం ఆ మాట అంటూనే గుమ్మం దిగాడు. ఉండు, నేను వస్తున్నాను. పంచ పైకెగ్గట్టి తమ్ముణ్ణి అనుసరించాడు సూర్యారావు. వెళ్తున్నప్పుడే చాలా నీరసంగా ఉన్నాడు వదినా. ఎక్కడా ముఖం తిరిగి పడిపోయి ఉండడు కదా అంది జానకి. అలా జరిగి ఉండదులే జానకి. ఒకవేళ అటువంటిదేమైనా అయితే కూడా ఉన్న పిల్లలు వదిలేస్తారా? ఇంటికి దిగబెట్టరు అంది కనకం. రాత్రి 2 గంటల దాకా వదిన మరదళ్ళు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ అలాగే కూర్చున్నారు. అనుకోని ఈ సంఘటన అరిగించుకోలేనట్టు ఒక గోడకు చేరగిలబడి కళ్ళు మూసుకుంది కూర్చుంది శాంత. సుందరమ్మ తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ కళ్ళొత్తుకుంటూ కూర్చుంది. 2 గంటల ప్రాంతంలో అన్నదమ్ములిద్దరూ ముఖాలు వేలాడేసుకుని వచ్చారు. అన్నీ గాలించాం, ఎక్కడా కనిపించలేదు. ఇక తెల్లవారితే కానీ చేయగలిగిందేమీ లేదు అన్నాడు సూర్యారావు నిరాశగా. సాంబు ఎటువంటి బట్టలు వేసుకున్నాడు వదినా? ప్రకాశం ప్రశ్నించాడు. తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు. ఎందుకైనా మంచిది, పోలీసు రిపోర్ట్ ఇచ్చొస్తాను. ప్రకాశం వెళ్లేసరికి అక్కడ ఓ పోలీసు కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు. ప్రకాశం చెప్పిన వివరాలు 4 పుంజీలు తప్పులతో వ్రాసుకున్నాడు. ఇప్పటి వరకు ఇటువంటి అబ్బాయి గురించిన భోగట్ట ఏది మీ దృష్టిలోకి రాలేదా అని ప్రశ్నించాడు ప్రకాశం. లేదని చెప్తున్నాను కదయ్యా అన్నాడు అతను పెద్దగా అరుస్తూ. ప్రకాశం గేటు దాటకముందే అతడి గుర్రు గట్టిగా వినిపించింది. ఆ రాత్రికి ఇంట్లో ఎవ్వరూ కన్ను ముయ్యలేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. తెల్లవారుజాము 4 గంటలైంది. ప్రకాశం లేచి బట్టలు వేసుకుంటున్నాడు. ఎక్కడికి రా? జానకి ప్రశ్నించింది. పనిలోకి. మన విచారంతో ప్రపంచానికి సంబంధం లేదు. అంతా పేపర్ల కోసం ఎదురు చూస్తుంటారు అన్నాడు చెప్పులు తొడుక్కుంటూ. ఆ రోజు కూడా మెయిలు 2 గంటలు లేటు. లోకల్ పేపర్లు మాత్రం చేతిలోకొచ్చాయి. పేపర్ల కట్టను సరిచేసి సైకిల్కి కట్టుకుంటున్న ప్రకాశం చేతులు హఠాత్తుగా ఆగిపోయాయి. పేపరు మొదటి పేజీలో ఓ మూలగా ఉన్న వార్త అతని కళ్ళబడింది.
పరీక్ష పోయిన విద్యార్థి ఆత్మహత్య, ట్రంక్ రోడ్డు మీది లారీ కింద పడి చనిపోయిన వైనం. ప్రకాశం గబగబా పక్క కొట్టు దగ్గరికి పరుగు పెట్టాడు. దీపం వెలుతురులో వివరాలు చదివాడు. తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు, కాళ్లకు రబ్బరు చెప్పులు, ఉంగరాలు జుట్టు, తెల్లని శరీరవర్ణం, జేబులో ఎస్ అన్న ఇంగ్లీష్ అక్షరం కుట్టిన తెల్ల రుమాలు. ప్రకాశం ఇక చదవలేకపోయాడు. ఆ రుమాలు అతనికి బాగా గుర్తు. ముందు సంవత్సరం సాంబు పుట్టినరోజున తను ఆ రుమాలు ప్రజెంట్ చేశాడు. అప్పన్న కూతురు చేత ఎస్ అన్న అక్షరం తనే వ్రాసి కుట్టించాడు. అప్పుడు ఆ పిల్ల గులాబీ రంగు దారంతో ఏవో పువ్వులు కుడుతున్నది. ఆ దారంతోనే ఆ అక్షరం కుట్టింది. ఇంకో రంగు దారంతో కుడితే ఇంతకంటే బాగుండేది అంది. పర్వాలేదులే, మా అన్నయ్య బుగ్గల రంగు అదే అన్నాడు తను నవ్వుతూ. సాంబు, సాంబు, ఏం పని చేశావురా అనుకున్నాడు జుట్టు పీక్కుంటూ ప్రకాశం. తన సైకిల్ మీదున్న పేపర్ల కట్టను తీసి చేత్తో పట్టుకున్నాడు. ఇంకా ఏటయ్యా పంతులు ఆలోచన? ఈ ఏలకి 2 తూర్లు తిరగాల్సిందే. ఆ మెయిల్ పేపర్లు ఇక వీటితో కలివు అన్నాడు రాములు. చూడు రాములు, ఈరోజు నాకొక్క ఉపకారం చేసి పెట్టాలి. నీ పేపర్లతో పాటుగా నావి కూడా పంచి పెట్టాలి. ఇంకో రోజు నీవి నేను పంచుతాను అన్నాడు ప్రకాశం. ఏనాడు ప్రకాశం ఎవరికీ తన పని అప్పగించినవాడు కాదు. పంతులకి ఏమవసరం వచ్చిందో పంచుకుపోదాం అనుకున్నాడు రాములు. ఇలా తే పంతులు అన్నాడు. ప్రకాశం ఒక పేపర్ తీసుకుని మిగిలినవి రాములు చేతిలో పెట్టాడు. ఆ సైకిల్ మీద ఇంటికి బయలుదేరాడు. అప్పటికి తెలతెల వారుతున్నది. రోజు ఆ పాటికి తన ఇంటి ముందు ముత్యాల ముగ్గులు మెరుస్తుండేవి. ఆ రోజున గుమ్మాన నీళ్లైనా చల్లబడి లేవు. రాత్రి తాము నడిచిన కాళ్ల బురద ఇంకా అలాగే గుమ్మం నిండా ఎండు ఉంది. సూర్యారావు ఇంట్లో లేడు. మిగిలిన వాళ్లంతా ప్రకాశం వెళ్లే ముందు ఎలా కూర్చున్నారో అలాగే కూర్చున్నారు. ప్రకాశం ఎవరికీ ఏమీ చెప్పలేకపోయాడు. నలుగురి మధ్య ఆ పేపరు పడేసి గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి త్రుళ్ళిపడి పేపర్ చేతిలోకి తీసుకుంది. కనకం కళ్ళింత చేసుకుని జానకి ముఖంలోని మార్పుల్ని చూస్తున్నది. ఏంటక్కా, ఏమైంది? శాంత గాభరాగా దగ్గరకొచ్చింది. జానకి దుఃఖం ఆపుకోలేక సాంబు అంటూ బావురు మంది. ఇది అబద్ధం అక్క, ఇంకెవరి గురించో అయి ఉంటుంది. సూర్యారావు తిరిగొచ్చాడు. అన్నయ్య, ఈ పేపర్ చూసావా? ఇది అబద్ధం కదూ అన్నయ్య? శాంత జాలిగా ప్రశ్నించింది. అది అబద్ధం కావాలనే కోరుకున్నానమ్మా, కానీ భగవంతుడు నా కోరికను మన్నించలేదు. నేను పాపాత్ముణ్ణి. నేను ఆశించనివి అణగదొక్కాడు. నేను కలలోనైనా ఊహించనివి నా నెత్తిన రుద్దాడు. నేను దురదృష్టవంతుణ్ణి, శాంత, నిర్భాగ్యుణ్ణి అన్నాడు సూర్యారావు కళ్ళ నీళ్లు కారుస్తూ బొంగురుపోయిన గొంతుకతో. సుందరమ్మ గుండెలు బాదుకుంటూ నేల మీద పడి దొర్లుతుంది. నా కొడుక, ఏం పని చేశావురా? నా కడుపులో చిచ్చు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావురా అని ఏడుస్తోంది. ఆమె ఏడుపు ఇల్లంతా నిండిపోతున్నది. వీధంతా వ్యాపిస్తున్నది. నిర్భాగ్యం నాదన్నయ్య. సాంబు పరీక్ష పాస్ అయితే పెద్ద చదువులు చదివి బోలెడు సొమ్ము గడిస్తాడనుకున్నాను. నా ముద్దు ముచ్చట్లు తీరుస్తాడని ఎంతో ఆశపడ్డాను. అయినింటి కోడలిగా వెళ్ళి సుఖ సంతోషాలతో జీవితం గడిపివేస్తానని ఎన్నో కలలు కన్నాను. నా కలలన్నీ కల్లలుగా చేసి అన్నయ్య వెళ్ళిపోయాడు. నీకిన్ని నగలు చేయిస్తానమ్మా, అన్ని చీరలు కొంటానమ్మా శాంత అనేవాడు. ఇక నన్ను చూసేవాళ్ళెవరు, నాకు చేసేవాళ్ళెవరు? ఆ దేవుడికి కూడా నా మీద కోపమే. అందుకే సాంబన్నయ్యను తీసుకుపోయాడు. అంతకన్నా నన్ను తీసుకుపోయినా బాగుండిపోయేది అంది శాంత ఏడుస్తూ. ఛీ, ఏం మనుషులర్రా! ఎంతసేపు మాకు అవి జరగలేదు, ఇవి తీరలేదు, మాకు దేవుడు అన్యాయం చేశాడనే బాధే కాని 2 పదులు దాటని వయస్సులో మీకోసం నోట మన్ను కొట్టుకుపోయిన వాడి గురించి మీకేం బాధ లేదా అన్నాడు ప్రకాశం పరుషంగా. చూసావా జానకి వీడి మాటలు? నాకు సాంబంటే అభిమానం లేదు, నేను వాడి కోసం బాధపడడం లేదు. నిన్న రాత్రి ఈ మాట విన్నప్పటి నుంచి ఎంతగా కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అన్నకి వెరచి తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని రేపు లోకమంతా కూస్తే నేనెలా భరించగలను? జానకి, నేనెలా తిరగగలను? పువ్వులా పెంచుకున్న సాంబు ఎందుకింత పని చేశాడు? నేనేం తప్పు చేశాను? భగవంతుడా, నాకెందుకింత శిక్ష? సూర్యారావు తమ్ముణ్ణి తలుచుకు ఏడ్చాడు. అన్నయ్య దుఃఖం సాంబు పోయినందుక తనను లోకులు నిందిస్తారనా అనిపించింది జానకికి. కానీ ఆ పరిస్థితుల్లో ఏ మాట అనే సమయం కాదు. ఎవరి మనఃప్రవృత్తిని బట్టి వారి ఆలోచనలు సాగుతున్నా తోడబుట్టిన వాణ్ణి కోల్పోయామన్న దుఃఖం అందరికీ సమానమే అనుకుంది. ఆత్మీయుల్ని కోల్పోయినప్పటి బాధ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కొందరు బావురుమని పైకి ఏడుస్తారు,
కొందరు లోలోపల కుమిలి బాధపడతారు. మరికొందరు దుఃఖం వార్త వినగానే నోట మాట రాక కొయ్యబారిపోతారు. బాధ పైకి ఉబికే తీరుల్లోనే ఈ భేదాలు. కానీ బాధ అందరికీ ఒక్కలాగే ఉంటుంది. సాంబ దేహాన్ని పంచభూతాల పాలు చేసి 3 నెలలైంది. అంతవరకు కలిసికట్టుగా ఉన్న కుటుంబం పగుళ్ళిచ్చి బీటలు వారినట్టు తయారైంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోనక్కర్లేకుండానే ఇంట్లో పనులు జరుగుతుండేవి. చీకటితో బయటకు పోయిన ప్రకాశం ఏ 12 గంటలకో ఇంటికి వచ్చి ఇంత అన్నం తిని తిరిగిపోతుండేవాడు. పని ఉన్నా లేకపోయినా జానకి చాలా కాలం బాలవిహార్లోనే గడిపేసేది. ఎవరొస్తున్నా పోతున్నా సుందరమ్మ పట్టించుకునేది కాదు. సాంబశివం పోయాక పిల్లల మీద మమత తగ్గించుకుని జీవితం మీద విరక్తి పెంచుకున్నది. ఎవరంతటి వాళ్ళు వాళ్ళయ్యారు, ఇంకా నే చూసేదేంటి చేసేదేంటి అనుకునేది. చెయ్యాలనిపించినప్పుడు కనకానికి ఇంటి పనిలో కాస్త సాయపడుతుండేది. లేనప్పుడు ఏదో మూల కళ్ళు మూసుకుని కూర్చునేది. ఏమనుకుంటుండేదో ఏం ఆలోచిస్తుండేదో ఆమెకే తెలియాలి. శాంత బీఎస్సీ సెకండ్ ఇయర్లోకి వచ్చింది. సాంబు పోయిన దగ్గర నుండి శాంత చాలా మారిపోయింది. ఇంట్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. అది వరలోలాగా అది కావాలి ఇది కావాలి అని అన్నల్ని అడగదు. ఇంట్లో ఉన్నా ఒంటరిగా ఏవో పుస్తకాలు పట్టుకు కూర్చుంటుంది. రోజులో చాలా భాగం బయటే గడుపుతుంది. 1-2 సార్లు జానకి ఇంటికొచ్చేసరికి కూడా శాంత రాలేదు. ఇంత పొద్దుపోయే వరకు కాలేజీలో క్లాసులుంటాయా శాంత అంది జానకి. లైబ్రరీలో ఏదో పనుండి ఉండిపోయాను. చాలాసార్లు శాంత అదే జవాబు చెప్పింది. రోజు లైబ్రరీలో అంత పనే ఉంటుంది, దానికి కూడా మూసిందికో సమయం అంటూ ఉండదా? జానకి నిలదీసింది. ఏం పనుంటుందో నువ్వు కాలేజీలో చదువుకుంటే తెలుస్తుంది. బీఎస్సీకి ఎన్ని పుస్తకాలు కావాలో ఎప్పుడైనా కనుక్కున్నావా? కావలసిన వాటిలో 10వ వంతైనా నా దగ్గర లేవు. మిగిలిన అన్నింటికీ లైబ్రరీలో పుస్తకాలు తీసుకుని నోట్సులు రాసుకుంటున్నాను. బుర్ర కాటెక్కేలా అక్కడ పని చేసుకుని నేనొస్తే ఇక్కడ సాధింపులు కూడా దురుసుగా సమాధానం చెప్పింది శాంత. ఆనాటి నుండి జానకి శాంత విషయంలో కలగ చేసుకోలేదు. శాంత ఇంకా చిన్నపిల్ల కాదు. దాని బాగోగులు చూసుకునే వయసు వచ్చింది. మంచో చెడో దాని మార్గం దాన్ని నిర్ణయించుకొని అనుకుంది జానకి. సాంబు మరణంతో సూర్యారావు తను పూర్తిగా అశక్తుడినైపోయానని భావించాడు. తనను బాలపరిచే తల్లి మాటామంతి లేకుండా ఓ మూల కూర్చుంటున్నది. అండగా నిలుస్తానన్న తమ్ముడు కన్ను మూశాడు. ఇక మిగిలింది పీకల మీద కత్తుల్లా 2 ఆడపిల్లలు. నీతి జాతి లక్ష్య పెట్టని తమ్ముడు. తన డబ్బు తింటూ తనను బాధ పెట్టేందుకే వీళ్లంతా. సాధ్యమైనంత తొందరలో వీళ్లనందరినీ వదిలించుకోవాలి. తన కుటుంబానికి ఏదైనా ఆదా చేసుకోవాలి. పెట్టినన్నాళ్ళు తినేందుకే కాని అవసరమంటే 1 పైసా అయినా వీళ్ళెవ్వరూ ఇవ్వరు అనుకున్నాడు. మంచో చెడో శాంతకు ఒక సంబంధం చూసి తొందరలో పెళ్లి చేసేయాలి. నెల నెలా జీతాలు కడుతూ దాన్ని చదివించే ఓపిక తనకు లేదు. ఎంత చదువు చెప్పించినా అప్పచెల్లెళ్లకి పెళ్లి చెయ్యలేదన్న అపప్రద ఉండిపోతుంది. ప్రకాశంతో కూడా డబ్బు విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలి. వాడికి తోచినప్పుడల్లా 10 పరకా ఇస్తున్నట్టు కాక నెలకింత అనే ఏర్పాటు చేసుకోవాలి. తను గడించుకుంటున్న సొమ్ము మదుపు పెట్టుకుని తన వ్యాపారం పెంచుకుంటుంటే కూర్చోబెట్టి మేపేందుకు నాకు మాత్రం ఉండొద్దు? వాడి సొమ్ము వాడికి గట్టి అయితే నాకేనా తేరగా వచ్చింది? ఇంతవరకు కనకం తను ఎలాగో బతుకులు తెల్లారిపోవా అని వెనక ముందు చూసుకోకుండా వీళ్లకు పెట్టాడు. ఇక మన సంసారం పెరిగేలా ఉంది అంది కనకం ఆ మధ్యన. ఒకరి వెనక ఒకరు పుట్టుకొస్తుంటే వాళ్లను పెంచి పెద్ద చెయ్యాలా వద్దా? తన కోసం తన పిల్లల కోసం వీళ్లు తమ గోరైనా పంచరు. అటువంటి ఆశలన్నీ సాంబుతోనే ఎండిపోయాయి. తన పీకల మీదకి ఈ జానకి ఒక్కతే. ఏవైనా అంటే నా బరువు నువ్వేం మోస్తున్నావు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను అంటుంది. ఉద్యోగం చేస్తున్న మాట నిజమే, డబ్బు గడిస్తున్న మాట నిజమే. అంత మాత్రం చేత అన్నకు బాధ్యత లేకుండా పోతుందా? మీ చెల్లెలతో తరచూ కనిపిస్తుంటాడు. ఎవరయ్యా అతను? మీ బావగారా? మీ చెల్లెల్ని అత్తవారు తీసుకెళ్లలేదని విన్నామే. అదేం కాదయ్యా, ఈయన చెల్లెలే మొగుణ్ణి వదిలిపెట్టిందట. మరి సన్నగా పొడుగ్గా సూటు బూటుతో ఆయనెవరు? ఇలా తెలియనట్టు అంతా ముఖం మీద అడుగుతుంటే వాళ్లకు జవాబులు చెప్పలేక నాలుక చిల్లులు పడుతుంది. బంధువు కాదు, బావగారు కాదు, వాళ్ల బాస్ అని చెప్పేవాడు. అదే అనుకున్నాంలే, బాగా డబ్బున్నవాడిలాగే ఉన్నాడు. ఇలా సాగుతుండే సంభాషణల్లో నుంచి తప్పుకోలేక వినలేక బాధపడుతున్నాడు తను. 1 సంవత్సరం ముందు తనకి బుద్ధి పుట్టి ఉంటే బంగారంలా జానకి అత్తవారింటికి వెళ్ళిపోయి ఉండేది. నాన్నగారు పోయాక చాలా రోజులు చూశానండి. మీ నుండి మాట ఏమైనా వస్తే జానకిని తెచ్చుకుందామని.
పంతాలకు పోయి పాపం ఆ పిల్ల బతుకు అన్యాయం చేయడం ఎందుకని. కానీ మీ ఇంటి గాలే ఇటు తగల్లేదు. ఆడపిల్లవారికి మీకే అంత లక్ష్యం లేకపోతే ఇప్పుడు నేనేం చేసేది చెప్పండి. ఇదిగో నా భార్య, అదిగో ఉయ్యాల్లో నా కొడుకు. పరువుగల కుటుంబాల వాళ్ళం. కోర్టులకెక్కి రొష్టు పడడం నాకిష్టం లేదు. మీ చెల్లెలి జీవనభృతి నేనెంత ఇచ్చుకోవాలో చెప్పండి, ఇచ్చేస్తాను అన్నాడు జానకి భర్త. ఇంట్లో లక్ష్మీదేవిలా కలకళ్లాడుతూ చురుగ్గా పనిపాట్లు చేసుకుంటున్న పెళ్ళాం పండులాంటి కొడుకు. అతనికే అదృష్టవంతుడు. శని అంతా నా పీకకే చుట్టుకుంది. నా నుదుట రాసున్న రాత అనుభవించకుండా తప్పుతుందా అనుకునేవాడు సూర్యారావు. సూర్యారావు ఆలోచనలేమీ కార్యరూపంలోకి రాకుండానే మరి 2 నెలలు గడిచిపోయాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ముందు కన్నా మెరుగ్గానే ఉన్నా సూర్యారావుకు దేనికి సొమ్ము లేనట్టే అనిపించేది. రమారమి ఇంటి నిలవకు సరిగా పెరిగిన అప్పు తీర్చివేసి ఇల్లు నిలుపుకోవాలన్న ఆరాటం అప్పుడే మొదలైంది. ముగ్గురం ఇంత తెచ్చుకుంటున్నాం కదా, నెల నెల ఇంతని ఇంటి అప్పు తీర్చేస్తే బావుండదు అన్నాడు సూర్యారావు. ఏం లాభం అన్నయ్యా, ఇంత ములిగిపోయాక ఇంకా ఈ ఇల్లు నిలబెట్టుకోవాలనుకోవడం అర్థం లేని తాపత్రయం. బూడిదలో పోసిన పన్నీరులా ఈ అప్పులో సొమ్ము పోసే కన్నా ఇంకో విధంగా వినియోగిస్తే మంచిది. ఇల్లైనా మరీ అంత కొత్తది కాదు అన్నాడు ప్రకాశం. ఇంకోలా వినియోగించడం అంటే మరికొన్ని పుస్తకాలు కొని కొట్టు పెంచుకుంటే బాగుంటుందనేనా నీ అభిప్రాయం? అవును, ఉండేందుకు ఇల్లు, తిండి పెట్టేందుకు అన్నా ఉంటే ఆర్జనంతా మదుపు పెట్టి కోటీశ్వరుడైపోవాలని అందరికీ ఉంటుంది. బ్యాంకులో ఓ 10,000 రూపాయలు దాచుకోవాలని నాకు ఉంది. కానీ నాకెవరూ అటువంటి అన్నం లేరు అన్నాడు సూర్యారావు. నీకివ్వకుండా నేనేదో వేరుగా సొమ్ము దాస్తున్నాననే కదూ నీ బాధ అన్నయ్య. నాకటువంటి అభిప్రాయం ఏం లేదు. సొమ్మంతా తెచ్చి నీ చేతుల్లో పొయ్యమన్నా పోస్తాను. కానీ కూర్చుని తింటే అది ఏ మూలకొస్తుంది? నేను కొట్లో సొమ్ము మదుపు పెట్టినా, ఇంట్లో ఖర్చు పెట్టినా నా ఒక్కడి కోసం కాదన్నయ్యా. మనందరి క్షేమం ఆశించే చేస్తున్నాను. అందరం బాగుపడాలని, సుఖంగా జీవితాలు గడిపివేయాలని నా కోరిక. ప్రతిదానికి మదుపు పెట్టాలన్నయ్యా. సుఖజీవనానికి పరిశ్రమ మదుపు పెట్టి ముందుకు పోయే ప్రయత్నం నాది అన్నాడు ప్రకాశం. అవునరా ప్రకాశం, నువ్వు రోజురోజుకి నీ పరిశ్రమతో ముందుకే పోతున్నావు. పేపర్ కుర్రాడుగా జీవితం మొదలుపెట్టిన వాడివి బజార్లో పుస్తకాల షాపుకు అధిపతివయ్యావు. ఎప్పటికీ మారంది పెరగంది నా జీవితమే. మీరంతా గొప్పవాళ్ళయి ధనధాన్య వస్తువాహనాలు పోగు చేసుకుంటుంటే నేను తిండి తిప్పలకు వెతుకులాడుతూ ఇలాగే కళ్ళు మూస్తాను. నా తర్వాత నా పెళ్ళాం పిల్లలు ముష్టెత్తుకుంటూ మీ గుమ్మాల ముందుకొస్తే మీకు తోచిన ముష్టి పడేసి పొమ్మంటారు. దీనికి మిమ్మల్ని ఏమీ అనడం లేదు. తెలివి తక్కువగా ప్రవర్తించి చేతులు కాల్చుకున్నాను. ఇప్పుడు బాధపడితే మాత్రం తప్పుతుందా అన్నాడు సూర్యారావు. ఇదంతా నువ్వు దేనికంటున్నావో నాకు అర్థం కాలేదన్నయ్యా. నీవు నేను వేరనే అభిప్రాయం నీ మనసులోకి ఎందుకొచ్చిందో నాకు తెలియదు. మనుషుల అభిమానాలు డబ్బుతో పాటే కొలవబడతాయని నువ్వు అనుకుంటుంటే నీ పట్ల నాకున్న అభిమానం చూపుకుందికి నేనెంత డబ్బు ఇవ్వాలో చెప్పు, ఇస్తాను అన్నాడు ప్రకాశం. మనిషి బ్రతికిందికి డబ్బు కావాలి నిజమే, కానీ మనిషిని మనిషి చంపుకుందికి కూడా అదే కారణమవుతుంది. మనుషుల మధ్య అభిమానాలు నిలుపుకుందికి డబ్బు ఉపకరిస్తున్నది. తిరిగి ఆ అనుబంధాన్ని డబ్బే నిర్మూలిస్తున్నది. మనం ఈ సుడిలో పడడం నాకిష్టం లేదన్నయ్యా. ఆశయాలు మార్గాలు వేరై అన్నదమ్ములు విడిపోతే నేను అర్థం చేసుకోగలను. కానీ డబ్బు కోసం వద్దన్నయ్యా, అలా ఎన్నటికీ జరగకూడదు. నీ డబ్బు మీద నాకు పూర్తి అధికారం ఉందనే అభిప్రాయంతోనే ఇప్పటి వరకు 2 పూటలా కడుపు నిండా తిని అరిగించుకుంటున్నాను. ఇంకో భావనే నాలో కలగలేదు. లేకపోతే ఇదిగో నా తిండికని నెల నెల నీ చేతిలో ఇంత సొమ్ము పడేసేవాణ్ణి. నీ ఉద్దేశం అదే అయితే అలా ఇచ్చిందికి నాకేం అభ్యంతరం లేదు. కానీ దానితో నువ్వు నేను ఎంత దూరమైపోతామో మరోసారి ఆలోచించుకో అన్నయ్యా అన్నాడు ప్రకాశం. అప్పటికి సూర్యారావేమీ మాట్లాడలేదు. అటు తర్వాత కూడా ప్రకాశం తన తిండి కింద అని అన్న చేతిలో పెట్టలేదు. ఇంట్లో తన బాధ్యత అంతకన్నా గురుతరమైనదని, ఆ విధంగా సొమ్మిస్తే దానిని తక్కువ చేసినట్టు అవుతుందని ప్రకాశం అభిప్రాయం. సాధారణంగా ఇంట్లో ఏదైనా వస్తువు కొరత పడిందంటే ప్రకాశంతో చెప్పడం, అతడు తేవడం అలవాటు. నెల మొదట్లో జీతం అందగానే సూర్యారావు అవసరమైన వస్తువులు కొని ఇంట్లో పడేసేవాడు. మిగిలినవి ప్రకాశం చూసుకునేవాడు. ఆ నెల సూర్యారావుకు బజారుకు పోయేందుకు ఏ కారణంగానో లేక అకారణంగానో తీరలేదు. పైమీద వాణి వేసుకుని వీధిలోకి వెళ్ళిపోతూ, చూడు ప్రకాశం, మీ వదిన ఇంట్లో సామాన్లు నిండుకున్నాయి అంటున్నది. ఓసారి బజారుకు పోయిరా అన్నాడు. దాని అర్థమేంటో ప్రకాశానికి తెలుసు. హేం మనుషులరా బాబు అనుకున్నాడు ప్రకాశం. ఈ అలవాటు ఏర్పడ్డాక ప్రకాశానికి బరువు పెరిగినట్టు కాక
తరిగినట్టు అనిపించింది. డబ్బుతో అంత సులువుగా బాధ్యతల్ని వదులుచుకోవచ్చని అతనికి అప్పుడే తెలిసింది. రోజురోజుకు తను అన్నకు పడిన బాకీ తీరి స్వేచ్ఛ పొందుతున్న భావన కలిగింది. ఏదో వేళ్లప్పుడు వచ్చి ఇంత తినిపోతుండడమే అతనికి ఇంటితో ఉన్న అనుబంధంగా అనిపించింది. ఒక్కో రోజు చీకటితో పోయి రాత్రికి తిరిగొచ్చేవాడు. సాంబశివం పోయినప్పటి నుండి సుందరమ్మ తత్వమే మారిపోయింది. ఇంట్లో ఎవరున్నది ఏం తిన్నది పట్టించుకునేది కాదు. తమ్ముడు భోజనానికి రాలేదని తెలిసి కూడా సూర్యారావు ముభావంగా ఊరుకునేవాడు. ఏవయ్యా ప్రకాశం, ఇంటికి భోజనానికైనా రావడం మానేశావు? వదిన చేతి తిండి విసుగు పుట్టిందా అని నవ్వుతూ ప్రశ్నించేది కనకం. ఆ నవ్వు వెనక దాగిన బాధను ఒక్క ప్రకాశమే అర్థం చేసుకోగలడు. ఇంకొక రోజు అలాగే మధ్యాహ్నం ఇంటికి భోజనానికి రా వీలు కాలేదు ప్రకాశానికి. 2 గంటలు దాటిన తర్వాత తలనొప్పిగా ఉంటే కొట్లో అప్పన్నను పెట్టి తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసరికి కనకం నట్టింట్లో కొంగు పరుచుకుని నిద్రపోతున్నది. 2 కంచాలు పీటలు ఓ పక్కగా పెట్టి ఉన్నాయి. అదేంటి వదినా, మీరింకా భోజనం చేయలేదా? ఈ వేళ దాకా నా కోసం కనిపెట్టుకుని కూర్చోవడం ఏం బావుంది అన్నాడు. అది కాదోయ్, మీ అన్నయ్య భోజనం చేసి ఆఫీస్కెళ్ళాక ఇంట్లో ఈ పని ఆ పని చేస్తుంటే ఆలస్యం అయింది. ఇక నువ్వు వచ్చే వేళ అయింది. ఇద్దరం కలిసి తినొచ్చని ఇలా నడుం వాల్చాను. బాగా నిద్ర పట్టేసింది అంది. నిజానికి ప్రకాశానికి అప్పుడు భోజనం చెయ్యాలని లేదు. 11 గంటలప్పుడు ఏ కొద్దిగానో ఎంగిలి పడ్డాడు. కానీ తన కోసం వదినగారు అంతవరకు కనిపెట్టుకుని కూర్చున్నాక తినను అనలేకపోయాడు. బలవంతంగా ఇంత తిని లేచాడు. వదిన, మీరిలా నా కోసం చూస్తూ కూర్చోవడం ఏం బాగాలేదు. వీలైతే వేళకొస్తాను. లేకపోతే ఓ గిన్నెలో ఇంత అన్నం కూర పడేసి ఉంచండి. వస్తే పెట్టుకు తింటాను. మీ వృత్తి మనిషి కూడా కాదు, పస్తుండిందికి అన్నాడు. ఓయబ్బా, అదన్నమాట. ఇంకా ఈ అభిమానం అంతా నా మీదేమో అని మురిసిపోయాను నేను అంది కనకం నవ్వుతూ. నేను నవ్వుతాలికి అనడం లేదు వదినా. నేను నవ్వుతాలికి చెప్పడం లేదు ప్రకాశం. నువ్వు వేళకి ఇంటికొచ్చి ఇంత తినిపోకపోతే నాకు బాధగా ఉంటుంది. నీ కడుపు నాకు తెలిసినట్టు హోటల్ వాడికి తెలుస్తుందా అంది. ఆ మాటలోని అభిమానానికి తల వంచాడు ప్రకాశం. అలాగే వదినా అన్నాడు. ఆ వదినా మరుదుల మధ్య అది ఒప్పందంగానే నిలిచింది. అటు తర్వాత ప్రకాశం కోసం కనకం కనిపెట్టుకుని ఉండవలసిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మారిన విలువలు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.